జగన్ నర్సీపట్నం పర్యటనలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ జగన్ అంటూ దళిత సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. భారీ మానవహారం నిర్వహించి ఆందోళన చేపట్టారు దళిత నాయకులు. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దళిత మహిళలు దళితులు అందరూ కలిపి ముక్తకంఠంగా మేమందరం ఈ రోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మరి మేము రాచపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ చూపించడానికి వస్తున్నారు, ఓకే. కానీ ఆనాడు ఉన్నటువంటి కరోనాలో కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా దళితుడు, N95 మాస్క్ అడిగినందుకు ఆయన నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి ఆయనకి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మెంటలోడ్ గా సృష్టించి విశాఖ నడివీధుల్లో ఈడ్చి కొట్టించి ఆయనకి గుండెపోటు రప్పించి చంపేశారు మరి ఆనాటి వైసీపీ ప్రభుత్వం. దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే ఆనాటి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆ దారుణాన్ని ఒడిగట్టారు. మరి ఈనాడు లేనిపోయిన మెడికల్ కాలేజీని చూపిస్తూ వర్చువల్ గా నర్సీపట్నంలోనే శంకుస్థాపన జరిపించి దళిత సోదరులందరూ కనువిప్పు చేసుకోవాలని దళిత మహిళలు దళితులు అందరూ కలిపి